ఒకసారి మీ బైబిల్స్ చూపించండి అందరూ. ఇదే రెండంచులు గల ఖడ్గము. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గము మన యొక్క మాటల్లో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఉద్దేశంలో, మన నడకలో, మన ప్రయాణంలో, ప్రతి విషయంలో దేవుని వాక్యం మనలో ఉంటే శత్రువును మన కాళ్ళ కింద దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు. ఆయన వాక్యమునకు మనం ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తామో దేవుని వాక్యం అంతగా నీలో కార్యాలు చేస్తూ ఉంటుంది. నీ జీవితంలో, లేదంటే మన కుటుంబంలో, సంఘములో దేవుని కార్యాలు చేయుటకు దేవుని యొక్క వాక్యమే బలం కలిగినటువంటిది. ఈ లోకంలో ఏది మన బలము కొంతసేపు ఉంటుంది, మన బలము కొద్ది రోజులే ఉంటుంది. కానీ ఇంకొకరు వచ్చి మనకు సహాయం చేసినా కూడా మన బలము కొద్దిసేపే ఉంటుంది. ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడలేడు. నాకు సేన ఉంది కదా, నాకు యుద్ధశూరులు ఉన్నారు కదా, నాకు బలగం ఉంది కదా, నాకు పరాక్రమశాలులు ఉన్నారు కదా, నేను ఆ శత్రువుని ఓడిస్తాను అనుకుంటే అది జరగని పని. అంతేకాదు, కానీ ఏ వీరుడు కూడా నాకు ఇంత బలం ఉంది, ఇగో నేను ఇంత కండలు పెంచాను, నాకు ఇంత శక్తి ఉంది, నేను ఎదిరిస్తాను అనుకున్నా కూడా గొలియాతు లాంటి వారు ఏమైపోయారు? పడిపోయారు, ఒక్క దెబ్బతో పడిపోయారు.